నమస్తే మేడిగడ్డ టీవీ న్యూస్. నేను మీ సాయి తేజ. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరివంచలో గోదారంగనాథ స్వామి కళ్యాణం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా సాగగా భారీగా భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాల మధ్య అన్నదానంతో ముగిసింది. గడ్చిరోలి జిల్లా సిరివంచ తహసీల్ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గోదా కళ్యాణం ఎందుకు ప్రత్యేకంగా మీరు ఎందుకు జరుపుకుంటారు? జై శ్రీమన్నారాయణ. మానవులు ఎవరైనా కానీ, అంటే భూమిపైన ఉన్నవారు ఎవరైనా కానీ అనుకరణ అంటే ఏంటంటే ఒకరిని చూసి ఒకరు చేయడం అనేది అలవాటు అన్నమాట. అయితే అలవాటు ఎలా ఉంటుంది అంటే, గొప్ప వాళ్ళు సెలబ్రిటీలు కానీ గొప్ప వాళ్ళు ఏదైనా పని చేసినాం అనుకో అదే చేస్తారు. 1200 సంవత్సరాల క్రితం తమిళనాడులో విల్లుపుత్తూరులో గోదాదేవి జన్మించింది. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా ఆమె ఎవరి కూతురు అంటే విష్ణు చిత్తుల యొక్క కూతురు. ఆ తండ్రి గారు కూడా భక్తి భావం అంటే ఎక్కువ భక్తితో ఉండేవాడు. ఆయన కేవలం ఇక స్వామివారి సేవకే నిమగ్నమై ఉండేవాడు. ఆయన తండ్రిని చూసి కూతురు కూడా స్వామివారిని నిత్యం పూజించేది. నేను పెళ్లి చేసుకుంటే స్వామివారిని చేసుకుంటా అనేటువంటి తలంపుతో ఉండేది. మానవ కన్య ఒక భగవంతుని విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. అయితే ఆమె భక్తితోని ఆమె సాధించింది. స్వామివారిని పెళ్లి చేసుకొని విగ్రహంలో ఐక్యమైపోయింది. దాన్ని పురస్కరించుకొని మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే భోగి రోజే మీరు ప్రత్యేకంగా ధనుర్మాసం సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ధనుర్మాసం ప్రారంభం అయ్యేది. ఇది డేట్ ప్రకారం వస్తుంది అనమాట. సూర్య సిద్ధాంతం ప్రకారం డిసెంబర్ 16న ప్రారంభం అయ్యి అది పూర్తి అయ్యేది జనవరి 13 భోగి రోజు పూర్తవుతుంది. దీన్ని ఏమంటాం అంటే భోగం అంటాం అన్నమాట. రంగనాథ స్వామిలో అమ్మవారు ఐక్యమయ్యేటువంటి భోగం పొందింది కాబట్టి భోగి పండుగ భోగిగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది జనవరి 13 లేదా 14 మాత్రమే వస్తుంది. ఈ గుడి యొక్క చరిత్ర మీరు ఎన్ని రోజుల సంధి జరుపుకుంటారు? ఈ గుడి శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి గుడి. ఇది అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంగా వెలిసిన వారు వెంకటేశ్వర స్వామి. కలలో వచ్చి ఒక స్వామికి కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పగానే ఆ స్వామివారు అక్కడ కొలిస్తే ఆ స్వామివారు స్వయంగా ప్రకటించినారు. అక్కడి నుంచి మా మా తాతలు తండ్రుల కాడి నుంచి ఈ ఆలయాల్ని అర్చకత్వంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు నేను చేయబట్టి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. మా తాతలు తండ్రుల కాడి నుంచి ఈ పూర్వీకులు కంతకాడి నుంచి మా అర్చకత్వం నడుస్తుంది. ఇక్కడనే ఈ గోదా రంగనాథ కళ్యాణ మాసం కొన్ని సంవత్సరాల కింద చిన్నగా అయ్యేది. ఇక్కడ కరెంటు దీని సౌకర్యం ఏ గుడికి ఆలయానికి ఏ సౌకర్యం లేకుండే ఆ సౌకర్యం నుంచి ఒక భక్తుల నుండి ఒకరు వాళ్ళు దాతలు ఇచ్చి మెల్లగా ఇంతవరకు ఇంత స్టేజ్ వరకు ఈ ఆలయం అభివృద్ధి పొందింది. ఈ గోదా కళ్యాణానికి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి బహుసంఖ్యగా భక్తులు వచ్చి ఆ స్వామివారిని కళ్ళారా తిలకించి మహాప్రసాదం స్వీకరించి ఆ స్వామి యొక్క కృపా ఆశీర్వాదం పొందుతారు. ప్రతి సంవత్సరం కొద్దిగా జనాభా భక్తి పెరుగుతూనే ఉన్నది. కానీ గుడి ఆలయ అర్చకుడిని నేను మొత్తం మా కమిటీ మా గుడి భక్తులు అన్ని కూడి ఈ కళ్యాణం మహోత్సవం జరిపిస్తున్నారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఏమైనా సంఖ్య మార్పు వచ్చేది? చాలా మార్పు వచ్చేది. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది. ఈ సంవత్సరం అయితే మరీ పెరిగింది. కొన్ని వేల సంఖ్యగా వచ్చినారు భక్తులు. ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూనే ఉన్నారు. అంటే దీని యొక్క చరిత్ర బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది అంటున్నారు. దాని యొక్క బ్రిటిష్ నుంచి ఎట్లా మొదలైంది ఏంటిది అది ఒకసారి మీరు చెప్తారా? బ్రిటిష్ నుంచి అంటే అది నేను చెప్పానుగా, కలలో వచ్చి చెప్పాడట స్వామివారు. ఎప్పుడు మన వాళ్ళకే బ్రిటిష్ పరిపాలించినప్పుడు మన వాళ్ళే ఉన్నారు.
మన వాళ్ళకే కలలో వచ్చి చెప్పినారు, నేను ఇక్కడ ఉన్నాను అని, స్వయంభుగా ఉన్నాను అని అప్పుడు చెప్పినాక అప్పుడు తొలిచి అప్పటి నుంచి ఉన్నది పొదాలు గృహాలనే వెలిసిండు. మీరు కన్యాదారులు కొంచెం మీరు మీకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనీసం అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి దానాలు 4 ఉన్నాయి. గోదానము, భూదానము, హిరణ్య దానము, సాలగ్రామ దానం 4. కన్యాదారులు కనీసం 5 రూపాయలు తీసుకోండి. మిగతా వాళ్ళు భక్తులు కూడా యథాశక్తి దానము చేయవచ్చు. ఈ కన్యాదానం గోదా రంగనాథ స్వామి కళ్యాణం సందర్భంగా యథాశక్తి ఎంత గోరంత దానం చేసినా కానీ కొండంత దానం చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ మీరు ఏది దానం చేసినా స్వామి వారికి భూదాన ఫలితం వస్తుంది. భూమి దానం చేసినట్టుగా, అదేవిధంగా గోదానం చేసినట్టుగా, అదేవిధంగా హిరణ్య దానం స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి బంగారం దానం చేసిన ఫలితము, అదేవిధంగా స్వామి వారు అర్చించేటువంటి సాలగ్రామమూర్తి దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరి భక్తులు చార్జింగ్ ఉన్నదా? పవర్ బ్యాంక్
सब्जेक्ट बीच में रहा तू उधर जो सब्जेक्ट बीच में अरे एक फोटो काढ लवकर